ఐఐటీలో IIITలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. రా ఎన్టీఆర్, RAW రా ఎన్టీఆర్. ఈ పేరు గత 15 రోజుల నుంచి మీడియాలో, సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో, సినిమా రంగంలో పెద్ద ఎత్తున చర్చకు వచ్చినటువంటి పేరు రా ఎన్టీఆర్. ఎన్టీఆర్ అభిమాన సంఘంగా ఉన్నటువంటి ఈ రా ఎన్టీఆర్ చేసినటువంటి హంగామా, హడావిడి, నానా యాగి చేసి చివరకు తోక ముడిచిందనొచ్చు, లేదంటే తుస్సుమనిందనొచ్చు, లేదంటే దుకాణాన్ని సర్దేసింది అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ రా ఎన్టీఆర్ చేసినటువంటి హడావిడితో ఒక పోస్ట్ కావచ్చు, ఆ రా ఎన్టీఆర్ రిలీజ్ చేసినటువంటి ఒక ప్రెస్ నోట్ కావచ్చు, చివరికి రా ఎన్టీఆర్ నిర్వాహకులు పెట్టినటువంటి మీడియా సమావేశం, ఇదంతా కూడా రాజకీయ వర్గాల్లో, సినిమా రంగంలో పెద్ద ఎత్తున ఒక రకంగా చెప్పాలంటే దుమారం రేపిందనే చెప్పచ్చు. కానీ చివరకు రా ఎన్టీఆర్ ఇంత హంగామా చేసి చివరికి ఎందుకు తోక ముడిచింది అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. రా ఎన్టీఆర్ అనేటువంటి ఒక అభిమాన సంఘం ఎన్టీఆర్ పేరు మీద గత కొన్ని సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టుగా ఒక ట్విట్టర్ అకౌంట్ని మెయింటైన్ చేస్తూ రా ఎన్టీఆర్ పేరుతో వాళ్ళు ఆ సేవా కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలను గత కొన్ని సంవత్సరాల నుంచి పోస్ట్ చేస్తూ వస్తున్నారు. ఇలా మేము ఇప్పటివరకు వేల మందికి తమ సేవను అందించాము, అలా రక్తదానం చేసాము, అన్నదానం చేసాము, అలాగే కోవిడ్ సమయంలో చాలామందిని ఆదుకున్నాము, వాళ్ళకి ఉచితంగా మందులు అలాగే వైద్యాన్ని కూడా అందించాము అంటూ కూడా ఈ రా ఎన్టీఆర్ పేర్కొంటూ వచ్చింది. అయితే రీసెంట్గా రా ఎన్టీఆర్కి సంబంధించి కూడా ఒక ప్రకటన చేసింది. ఏంటంటే 100 కోట్ల రూపాయలతో ఊరువాడ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాము, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ 100 కోట్ల రూపాయలతో సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అనేటువంటి ఒక పోస్టు మొత్తం రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపింది. ఏంటంటే తమిళనాడులో ఉన్నటువంటి ఎవరైతే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ ఇదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ లాగే ఆయన కూడా ఒక మాస్ హీరో, పెద్ద ఇమేజ్ ఉన్నటువంటి, పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి స్టార్ హీరో. ఆయన కూడా ఇదే విధంగా అభిమాన సంఘాలని ఏర్పాటు చేసి ఆ అభిమాన సంఘాల ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహించి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క మెట్టు ఎగుతూ ఆ తర్వాత టీవీకే పార్టీ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి నేరుగా ఆయన ఎన్నికల్లో పోటీ చేసి ముఖ్యమంత్రిగా గెలిచినటువంటి పరిస్థితి. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇప్పుడు అభిమాన సంఘాలతో జూలై 18వ తారీఖున సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో ఆయన అభిమాన సంఘాలని యాక్టివేట్ చేసి తర్వాత ఆయన ఎన్నికల సమయానికి రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి సొంత పార్టీతో ఎన్నికలు పోటీ చేసి ముఖ్యమంత్రి కావాలి అనేది ఆయన లక్ష్యం అనేటువంటి ఒక వ్యవహారంతో పెద్ద ఎత్తున ఊహాగానాలు, వార్తలు, వార్తా కథాంశాలన్నీ కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్లో వచ్చాయి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే రా ఎన్టీఆర్ అనే సంస్థ 18వ తారీఖున ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలని ఆ మీడియా సమావేశంలో వివరించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశం వల్ల జరిగినటువంటి రచ్చ ఇదంతా అనేది జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి అఫీషియల్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు ఒక క్లారిటీ ఇచ్చారు. మేము ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు, అలాగే ఆ రా ఎన్టీఆర్కు మాకు ఎలాంటి సంబంధం లేదు, ఎన్టీఆర్ పేరు మీద ఎవరైనా ఫండ్స్ కలెక్ట్ చేస్తే మాకు ఎలాంటి సంబంధం లేదు, ఎవరు కూడా డబ్బులు ఇవ్వద్దు అంటే ఒక ప్రకటన చేసింది. ఎట్టకేలకు తిరుపతిలో తాజ్ హోటల్లో జూలై 18వ తారీఖున మీడియా సమావేశం వాయిదా పడుతుంది. ఆ సమావేశం నిర్వహించకూడదు అనేటువంటి ఆ ఒత్తిడి కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం అఫీషియల్ సంఘం చేస్తుంది అనేటువంటి ఇదితో అక్కడ సమావేశం జరుగుతుందా లేదా అనేటువంటి ఒక హైడ్రామా నడిచింది. కానీ ఎట్టకేలకు పోలీసుల సహకారంతో, పోలీసుల సపోర్ట్తో అక్కడ ఆ సమావేశాన్ని నిర్వహించారు రా ఎన్టీఆర్. రా ఎన్టీఆర్ ఇంత యాగి చేసి మేము ఎవరేమనుకున్నా, ఎవరెన్ని ఆపినా కూడా మేమైతే ఈ సేవా కార్యక్రమాలని ఆపమని చెప్పిన 5 రోజుల తర్వాతే రా ఎన్టీఆర్ సంస్థను మూసివేస్తున్నాం, రా ఎన్టీఆర్ అభిమాన సంఘం యాక్టివిటీస్ ఇక ఉండబో అంటూ ఒక ఎక్స్ ఖాతాలో అంటే ట్విట్టర్ అకౌంట్లో ఆ పోస్ట్ని మీరు స్క్రీన్ మీద కానీ చూసినట్లయితే మమ్మల్ని ఆపాలనుకున్నటువంటి చాలామంది విజయవంతంగా ఆపగలిగారు, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు అంటూ, థ్యాంక్స్ అంటూ అక్కడ ధన్యవాదాలు తెలుపుతూ ఒక పోస్ట్ని ఆ ట్విట్టర్ అకౌంట్కి సంబంధించిన దాని మీద షట్ డౌన్ చేస్తున్నట్టుగా, అంటే ఇక శాశ్వతంగా ట్విట్టర్ అకౌంట్ని షట్ డౌన్ చేస్తున్నట్టుగా ఆ పోస్టు మనకి చూస్తే అర్థమవుతుంది. ఎవరైనా ఇప్పుడు ఓపెన్ చేసి రా ఎన్టీఆర్ అనేటువంటి ఆ ట్విట్టర్ అకౌంట్ని ఓపెన్ చేస్తే ఎక్స్ అకౌంట్లో ఆ పేజ్ని కానీ ఓపెన్ చేస్తే అందరికి కూడా ఇదే దర్శనమిస్తుంది. ఏమనంటే ఈ రా ఎన్టీఆర్ అనేటువంటి ఈ పేజ్ని
పూర్తి స్థాయిలో షట్ డౌన్ చేస్తున్నట్టుగా అందులో ఆ పోస్ట్ మనకు కనిపిస్తుంది. ఇంత హడావిడి చేసినటువంటి రా ఎన్టీఆర్ కన్వీనర్ సాయి రూప్ ఎందుకు ఇప్పుడు వెనకడుగు వేశాడు అంటే చాలా రకాల ప్రశ్నలు, అనుమానాలు ఇక్కడ మనకి ఉత్పన్నమవుతున్నాయి. అవేంటంటే ఆయన మీడియా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది, మేము జూనియర్ ఎన్టీఆర్ని కలవడానికి అనేక సార్లు ప్రయత్నించాం. సో గత 2-3 సంవత్సరాల కిందట మమ్మల్ని ఆయన కలవడానికి కూడా ఒక పిలుపునిచ్చారు. కలిసేటువంటి సందర్భంలో మధ్యలో ఏదో రాజకీయం కుట్ర జరిగి మమ్మల్ని జూనియర్ ఎన్టీఆర్ వద్దకు వెళ్ళనీయకుండా కొంతమంది చేశారు. జూనియర్ ఎన్టీఆర్కు మాకు మధ్య కొంతమంది 4 వ్యక్తులు మమ్మల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు ఎన్ని చేసినా ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో మేము సేవా కార్యక్రమాలని కంటిన్యూ చేస్తాం, మేము ఎక్కడ కూడా ఆపం. అలాగే కార్పొరేట్ కంపెనీస్ నుంచి వచ్చేటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారానే సుమారుగా 100 కోట్ల రూపాయలు అంటే ఆ స్థాయి వరకు కూడా మేము సేవా కార్యక్రమాలని చేయడానికి ముందున్నాము అనేటువంటి పోస్టర్ను మాత్రమే రిలీజ్ చేశాము. సో ఆగస్టు 1వ తారీఖు నుంచి ఈ సేవా కార్యక్రమాలను ఎన్టీఆర్ జిల్లా నుంచి స్టార్ట్ చేయబోతున్నాము అనేటువంటి ప్రకటన ఆయన ఆ మీడియా సమావేశంలో తిరుపతిలో జూలై 18వ తారీఖున ఆయన చెప్పడం జరిగింది. సో సాయి రూప్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసేటువంటి సాయి రూప్ ఆ ఉద్యోగాన్ని కూడా ఆయన కోల్పోవాల్సి వచ్చింది. ఉద్యోగాన్ని కోల్పోయిన తర్వాత కూడా ఈ కార్యక్రమాన్ని నేను పెద్ద ఎత్తున నిర్వహించడానికి ముందుకొచ్చాను. కేవలం జూనియర్ ఎన్టీఆర్ మీద ఉన్నటువంటి అభిమానంతోనే ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టుగా ఆయనతో పాటు బృందం ఉన్నటువంటి 3 అక్కడ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఆయన ప్రధానంగా చెప్పినటువంటి మాట ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ని కలవడమే అనేది అక్కడ చాలా మనకి ఆయన మాటలను బట్టి మనకి చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే సో మీరు ఈ కార్యక్రమాలన్నీ ఎవరి కోసం చేస్తున్నారంటే జూనియర్ ఎన్టీఆర్ కోసం చేస్తున్నాం, జూనియర్ ఎన్టీఆర్ అభిమానంగానే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం అంటూ కూడా మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ దీన్ని ఆపేయమంటే ఏం చేస్తారు అని అంటే ఎస్, ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ కానీ ఈ కార్యక్రమాన్ని ఆపేయండి, నిలిపేయండి అని నేరుగా ఆయన నుంచి కానీ ఒక పిలుపు వస్తే ఖచ్చితంగా దీన్ని ఇక్కడితో మేము ఆపేస్తాము అనేటువంటి సమాధానం కూడా ఇచ్చారు. అలా కాకుండా మేము మధ్యలో వ్యక్తులు ఎవరైనా ఆపాలనేటువంటి ప్రయత్నం చేసినా మేము ఎక్కడ కూడా ఆపమని చెప్పారు. అంటే ఇప్పుడు రా ఎన్టీఆర్ అభిమాన సంఘాన్ని ఇమ్మీడియట్గా ఎందుకు షట్ డౌన్ చేశారు అంటే ట్విట్టర్ అకౌంట్ ఆయనకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా అభిమాన సంఘం యాక్టివిటీస్ అన్నీ కూడా ట్విట్టర్ ద్వారానే ఇప్పటి వరకు కూడా ఆ వీడియోలు లేదంటే ఆ ఫోటోల ద్వారా ఇప్పటివరకు ఆ యాక్టివిటీస్ అన్నీ నడుస్తున్నటువంటి విషయం ప్రపంచానికి తెలుస్తూ వచ్చింది. తద్వారానే ఆ రా ఎన్టీఆర్ అందరూ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నట్టుగా కూడా అందరూ కూడా గుర్తించారు. అయితే ఇప్పుడు అదే సోషల్ మీడియా అకౌంట్ను, ఎక్స్ అకౌంట్ను, ట్విట్టర్ అకౌంట్ని ఎందుకు క్లోజ్ చేశారు అంటే ఇప్పుడు చాలామంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి పిలుపు వచ్చిందా, జూనియర్ ఎన్టీఆర్ నిజంగానే ఈ రా ఎన్టీఆర్ని ప్రస్తుతానికి ఆపివేయండి, దీనివల్ల అనవసరమైనటువంటి రాజకీయ వివాదాలు వస్తున్నాయి, దీనివల్ల అనవసరపు తలనొప్పులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి అనేటువంటి ఉద్దేశంతో జూనియర్ ఎన్టీఆర్ నుంచి కానీ లేదంటే జూనియర్ ఎన్టీఆర్ టీం నుంచి కానీ ఆయన పర్సనల్ టీం నుంచి కానీ వీళ్ళతో ఏమైనా కాంటాక్ట్ అయ్యారా అనేటువంటి ఒక అనుమానం కూడా వస్తుంది. అదేవిధంగా ఆయన ఇంకొక సమాధానం కూడా చెప్పినటువంటి పరిస్థితి సాయి రూప్ ఏమన్నారంటే ఎవరు ఎన్ని అనుకున్నా సరే, ఎవరు ఎంత ఆపినా సరే మేము మాత్రం వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు ఎందుకు ఇలా సైలెంట్గా దుకాణాన్ని సర్దేశాడు? 1వ తారీఖు ముందే 23వ తారీఖు రోజునే ఎందుకు 22వ తారీఖు రోజునే ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని అంటే ఇలా జూనియర్ ఎన్టీఆర్ని కలవడం కోసం చాలామంది ఫ్యాన్స్ రకరకాల యాగి చేస్తుంటారు, రకరకాల హడావిడి చేస్తుంటారు. తమ అభిమాన హీరో దృష్టిలో పడడానికి, ఆయన కంట్లో పడడానికి, ఆయన్ను కలవడానికి ఇలాంటి హంగామా చేయడం వల్లే ఆయన వరకు రీచ్ అవ్వచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే ఇదంతా చేశారా అంటే కొంతమంది అవుననేటువంటి సమాధానం కూడా ఇస్తున్నారు. ఎందుకంటే మీడియా అటెన్షన్ అంతా కూడా దాదాపు రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి చాలామంది నాయకులందరూ కూడా నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నా పాలిటిక్స్లోకి రాబోతున్నారా, పాలిటిక్స్లోకి ఎంటర్ కాబోతున్నారా, అభిమాన సంఘాలను విజయ్ తరహాలోనే యాక్టివేట్ చేయబోతున్నారా అంటూ రకరకాల చర్చలు జరిగినటువంటి పరిస్థితి. దాదాపు ఒక వారం రోజుల పాటు నిజంగా ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి అభిమాన సంఘాల్లో, ముఖ్యంగా అభిమానుల్లో ఒక గందరగోళం ఏర్పడింది. చాలామంది అభిమానులు కూడా ఎస్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి, ఆయన ముఖ్యంగా తాతకు తగ్గట్టు మనవడు అలాగే తండ్రికి తగ్గ వారసుడు కాబట్టి వాళ్ళిద్దరూ కూడా రాజకీయాల్లో వాళ్ళేంటో నిరూపించుకున్నారు కాబట్టి తాత ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆయన వారసత్వాన్ని కొనసాగించాలన్నా లేదంటే ఆయన స్థాయిలోనే డైలాగ్ డెలివరీ చెప్పడంలో కానీ లేదంటే ఆయన స్థాయిలోనే అద్భుతమైనటువంటి రాజకీయ ప్రసంగాలు చేయడంలో కానీ ఆయన స్థాయిలోనే ఆయన
ఆహార్యం కానీ లేదంటే ఆయన ముఖ కవళికలు కలిగి ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అంటూ కూడా ఎప్పటి నుంచి కూడా ఆ చర్చ జరుగుతూనే ఉంది. అయితే గత కొంతకాలంగా ఆయన బాలకృష్ణకు అలాగే నందమూరి కుటుంబంలో ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. తన అన్న నందమూరి కళ్యాణ్ రాము ఆయన ఇద్దరు కూడా సపరేట్గా ఉంటున్నారు. సో 2020 నుంచి కూడా ఈ 6 సంవత్సరాల నుంచి కూడా ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. సో ఆ గ్యాప్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీకి కూడా ఆయన దూరంగా ఉంటున్నారు. అలాగే చంద్రబాబు కుటుంబానికి కూడా ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. కేవలం ఏదైనా కార్యక్రమాల్లో కుటుంబానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో అక్కడక్కడ కనిపించినప్పటికీ వీళ్ళ మధ్య మాటామంతి అనేది ఎక్కడా కూడా జరగట్లేదు అనేది కూడా అందరికీ తెలిసినటువంటి విషయం. ఇలాంటి గ్యాప్ ఉన్నటువంటి సందర్భంలో ఎన్నికలకు అంటే ఏపీలో ఎన్నికలకు ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది కాబట్టి పక్కా ప్లానింగ్ ప్రకారమే జూనియర్ ఎన్టీఆర్ ఇదంతా చేసుకొని సిద్ధమయ్యారు అనేటువంటి ఒక పెద్ద ఎత్తున రాజకీయంగా దుమారం రేగిందనే చెప్పాలి. ఈ దుమారానికి అంతటికీ కారకుడు ఈ సాయి రూప్ రా ఎన్టీఆర్. సో ఇప్పుడు ఈ రా ఎన్టీఆర్ చేసినటువంటి హడావిడి వల్లే ఈ హంగామా అంతా నడిచింది. కాబట్టి ఈ రా ఎన్టీఆర్కు చెక్ పెట్టాలనేటువంటి ఉద్దేశంతోనే వ్యూహాత్మకంగా ఎవరైనా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి అభిమాన సంఘాలు నాయకులు ఆయన సన్నిహితులు రంగంలోకి దిగి సాయి రూప్కి సో ఈ రా ఎన్టీఆర్ని ఇక్కడితో క్లోజ్ చేయండి, ఈ వ్యవహారానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టండి అనేటువంటి సూచన ఏమైనా చేశారా? లేదంటే ఆయన అక్కడ ఆ ట్విట్టర్లో పెట్టినటువంటి చివరి పోస్ట్ను ఒకసారి మనం చూసినట్లయితే చాలామంది మమ్మల్ని ఆపడానికి ప్రయత్నించారు, వాళ్ళందరికీ సక్సెస్ అయ్యారు, వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అనేటువంటి ఒక పోస్టును కూడా ఆయన పెట్టినటువంటి పరిస్థితి. అంటే ఇది చూస్తే కొంతమంది కావాలని మా మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అంటే జూనియర్ ఎన్టీఆర్ని కలవడం కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ నుంచి పిలుపు వచ్చింది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఇక్కడితో దీన్ని ఆపేయండి అని చెప్పారు కాబట్టి దీన్ని ఆపేస్తూ ఉండొచ్చు అని కొంతమంది చెప్తుంటే అభిమానులు, మరికొంతమంది మాత్రం ఆయన ముందుగా చెప్పినట్టుగా ఒక నలుగురు మా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు, ఒక నలుగురు పెత్తనం చెలాయించడానికి ప్రయత్నిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ మా మధ్య, ఆ నలుగురికే చెప్తున్నాం మేము ఎక్కడా కూడా ఆపము అని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు ఇలాంటి పోస్ట్ పెట్టడం వెనుక ఆ నలుగురు ఏమన్నా ఒత్తిడి తీసుకొచ్చారా? ఇంతకీ ఆ నలుగురు ఎవరు? జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఆయన సంబంధికులు ఎవరైనా ఉన్నారా, లేదంటే ఆయనకు సంబంధించినటువంటి సన్నిహితులు ఎవరైనా ఆ నలుగురు ఉన్నారా అనేది ఇప్పుడు మళ్ళీ కొత్తగా చర్చకు వస్తున్నటువంటి అంశం. అంటే ఒత్తిడి తీసుకువచ్చి రా ఎన్టీఆర్ని క్లోజ్ చేయించారా, లేదంటే మంచి తరహాలోనే నచ్చజెప్పి ఈ వివాదానికి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టండి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ విధంగా చేశారా అనేటువంటి మళ్ళీ ఇంకో కొత్త చర్చ అయితే జరుగుతుంది. సో మీడియా సమావేశాన్ని నిర్వహించిన తరువాత సాయి రూప్ ఎవరికి అందుబాటులోకి రాలేదు. తిరుపతిలో ఆ సమావేశం జరిగిన తర్వాత మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన తర్వాత ఎవరికి కూడా పర్సనల్గా ఇంటర్వ్యూలు ఇచ్చేటువంటి పరిస్థితి చేయలేదు. ఎవరు ముందుకు రావడానికి కూడా ఆయన సిద్ధపడలేదు. మీడియా సమావేశం జరిగిన వెంటనే రూమ్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎవరికీ అందుబాటులో లేకుండా వెళ్ళిపోయాడు. ఈ 5 రోజుల్లో ఏం జరిగింది? చాలా హంగామా చేశాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాడు. మాకు సెక్యూరిటీ ఇవ్వండి అన్నాడు. ఒకవేళ మీరు ఎన్ని ఆపినా ఆపకపోయినా, మీరు ఎంత ప్రయత్నం చేసినా మేము మాత్రం ఈ మీడియా సమావేశాన్ని ఆపం, ఈ సేవా కార్యక్రమాలను ఆపం అంటూ అంతా యాగి చేసినటువంటి ఈ రా ఎన్టీఆర్ ఇప్పుడు ఎందుకు తుస్సుమనిపించింది అనేది ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త చర్చ జరిగింది. అంటే జూనియర్ ఎన్టీఆర్ నుంచి పిలుపు వచ్చిందా, లేదంటే జూనియర్ ఎన్టీఆర్ టీం నుంచి ఒత్తిడి వచ్చిందా అనేటువంటి ఒక కొత్త చర్చ ఇప్పుడు స్టార్ట్ అయిందనే చెప్పాలి. అలాగే మరొక అంశం కూడా ఇప్పుడు చర్చకు వస్తుంది. ఎందుకంటే బాలకృష్ణకు ప్రమాదం అయిన తర్వాత, యాక్సిడెంట్ అయిన తర్వాత తొలిసారిగా చాలా సంవత్సరాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఆయన ట్విట్టర్లో ఒక మెసేజ్ కూడా, ఆయన ఒక పోస్ట్ కూడా చేశారు. బాలాబాబాయికి వెంటనే రికవర్ అవ్వాలి, ఆయన వెంటనే మళ్ళీ సింహంలా సినిమాల్లో గర్జించాలి అంటూ కూడా ఆయన ఒక పోస్ట్ చేశారు. అంటే నందమూరి కుటుంబంలో ఎన్ని విభేదాలున్నా కష్టం వచ్చినప్పుడు అందరం ఒకటిగా ఉంటాము, అందరం ఒకరి కోసం ఒకరు నిలబడతాము అనేటువంటి ఒక మెసేజ్ని జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా పంపించారు. అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నేరుగా బాలకృష్ణ దగ్గరకు వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేయబోతున్నారు. ఆయన ఒక నెల రోజుల పాటు ఆయన విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని వైద్యులు సూచించారు. కాబట్టి ఇప్పుడు బాలకృష్ణ దగ్గరకు వెళ్ళేటువంటి సమయంలో ఈ హడావిడి అంతా ఉండకూడదు. మళ్ళీ బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసిపోతున్నారు కాబట్టి, కలిసేటువంటి ఆ సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రా ఎన్టీఆర్ పేరుతో జరిగినటువంటి ఈ హంగామాకి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టడం కోసమే ఇప్పుడు నేరుగా జూనియర్ ఎన్టీఆర్ టీము
రా ఎన్టీఆర్తో టచ్లోకి వెళ్ళింది. రా ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులతో మాట్లాడారు. సో మాట్లాడిన తరువాత సాయి రూప్ ఇప్పుడు సో ఆయన కోరిక కూడా ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ని కలవడం, అలాగే జూనియర్ ఎన్టీఆర్ నుంచి పిలుపు రావడం, జూనియర్ ఎన్టీఆర్ మొత్తం ఈ ఎపిసోడ్ని క్లోజ్ చేయమని చెప్తే ఆపేస్తానని ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ టైంలో కూడా చెప్పారు. కాబట్టి నిజంగా జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు దీనికి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నం చేశారా? జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ ఇద్దరు కలవబోతున్నారా? సో ఇద్దరి మధ్య ఎలాంటి గ్యాప్ లేకుండా ఉండడం కోసమే ఇప్పుడు రా ఎన్టీఆర్కు ఫుల్ స్టాప్ పెట్టారా అనేటువంటి మరొక చర్చ కూడా జరుగుతుంది. సో ఏది ఏమైనా కానీ ఇప్పుడు మొత్తం మీద రా ఎన్టీఆర్ అనేటువంటి ఈ అభిమాన సంఘం తాత్కాలికమా లేకపోతే అది పూర్తి స్థాయిలో నిలిపివేస్తున్నారా అనేది పక్కన పెడితే ఆ చేసినటువంటి ట్వీట్ పోస్ట్ అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున మరొకసారి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి అంశం మీద ఇప్పుడు మళ్ళీ ఊహాగానాలు కొత్త చర్చకు దారితీస్తుందని చెప్పవచ్చు.